స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు పైబడుతుంది. దేశాలని టెక్నాలజీని డెవలప్మెంట్ అని స్పీడ్ బోట్ లో పరిగెడుతుంటే మనం మాత్రం కులము మతము మట్టి మసానం అని అక్కడితోనే ఆగిపోతున్నాం. నెలలు కూడా నిండని ఒక పసిపాపని కులం పేరుతో చంపేశారు. కులం కోసం ఏమైనా చేస్తారా? సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే ఆ పాప ప్రాణాలని ఇంకా కుల ప్రస్తావనతోనే ముందు తీసుకెళ్తున్నారు. అంటే మానవత్వం చచ్చిపోయిందా? ఒక లేనివాడి ప్రాణం అంటే అంత చులకనా? ఒక మధ్యతరగతి కుటుంబం అంటే అంత అలుసా? అంటే అప్పర్ కేస్ట్ అంటే ఏమైనా చేస్తారా? ఆ పాప ప్రాణాలని తీసుకుంది మతోన్మద రాజకీయ నాయకులు, కుల సంఘాలు. నిన్నటికి నిన్న రాజమండ్రిలో కల్తీ పాలు తాగి 2 చనిపోయారు. చాలా మంది సీరియస్ ఉన్నారు కూడా. దానికి పర్మిషన్ ఇచ్చింది ఎవరు? గవర్నమెంట్ కాదా? అంటే ప్రాఫిట్లు మీకు, ప్రాణాలు మావా? ఒకడేమో 5,000 కోట్లు పెట్టి విగ్రహం పట్టిస్తాడు, ఇంకోడేమో కల్తీ పాలకి పర్మిషన్ ఇస్తాడు. మీలాంటి వాళ్ళ వల్ల ఎవరికైనా నష్టం జరుగుతుందంటే అది ఈరోజు నేను బల్ల గుద్ది చెప్తాను, మధ్యతరగతి వాడు మాత్రమే. ఏం చెప్పాలంటే ఆ పునర్విక అనే పాపది ఏ కులము ఏ మతము? కులము మతము అని తేడా లేకుండా ఆ పాప ప్రాణాలు కాపాడడానికి అందరూ రోడ్డెక్కి మరి ఫండ్స్ కలెక్ట్ చేస్తుంటే ఒకటి సింపుల్గా అవలీలగా ఇలా ఆడికారు దిగి తన్నేసి పాపని చంపేసి వెళ్ళిపోయాడు. నిజానికి పాకిస్తాన్లోనో బంగ్లాదేశ్లోనో లేరురా టెర్రరిస్టులు, మన దగ్గరే ఉన్నారు. ఇదిగో ఇలాగా ఇక్కడ రాజకీయం అని ట్యాగ్ వేసుకొని. ఈరోజు ఇప్పుడు నేను ఇంత ఎమోషనల్ అవుతున్నానంటే దానికి కారణం ఆ పాప మాత్రమే. అభన్ శుభన్ తెలియని పాప, అప్పుడే పుట్టి ఊహ కూడా తెలియని పాపని నీకున్న కులపిచ్చితో కులగజ్జితో చంపేశావు. నీలాంటి వాళ్ళు భూమి మీద ఉన్నారని తెలియక వచ్చింది పాపం. ఇప్పుడు నువ్వు నీ కులము దానికి ఇచ్చే వాల్యూ ఎంత? నిజానికి ప్రభుత్వాలన్నీ మన కోసం పనిచేస్తున్నాయో వాళ్ళ కోసం పనిచేస్తున్నాయో తెలియట్లేదు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకు మనమే తోడు. ఏ నాయకుడు వెళ్ళినా మన దగ్గర నుంచే వెళ్ళాలి. కానీ వెళ్ళిన ఏ నాయకుడు కూడా మన కోసం పనిచేయట్లేదు ఈరోజు. అదే ఆశ్చర్యమైన విషయం. నేను చెప్పింది నిజమనిపిస్తే ఫాలో కొట్టు, మాట్లాడతా తప్పు జరిగిన ప్రతిసారి. జై హింద్.